తెలిసి మీరు చాలా సున్నిత మనస్కులని నేను తెలుసు నాకు. చీటింగ్ అయినా అబద్ధమైనా భరించలేరని. అవునా? ఏమో అంటే జనరల్లీ అంటే నా స్ట్రెంగ్స్ ఏంటంటే మంచి కమ్యూనికేట్ చేస్తాను నేను. ఐ మేనేజ్ సో వెల్. అంటే ఎలాంటి టఫ్ పర్సన్ అయినా మేనేజ్ చేసే స్ట్రెంగ్త్ ఉంది నాకు. ఓకే. వీక్నెస్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్. ఎవరైనా చీట్ చేసినా లేకపోతే ఎవరైనా ట్రూత్ని బ్రేక్ చేసినా అంటే ట్రస్ట్తో లేకపోయినా కూడా అబద్ధం చెప్పిన వాడెవరు అంటే అబద్ధాలు ఆడతాను, నేను ఆడతాను, చాలా మంచి అబద్ధం ఆడతాను నేను కూడా. కానీ ఆ ట్రస్ట్ బ్రేక్ అయినా లేకపోతే ఏదన్నా వాడు కొంచెం అంటే నాలో చైల్డ్ అవుతాడు, అంటే చాలా చిన్నపిల్లని అయిపోతాను నేను అంతే. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. పేర్లు ఏం చెప్పలేను, అవన్నీ ఉంటాయి అంటే ప్రతి వారికి. అది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు కోట్ ద ఎగ్జాంపుల్స్. ఐ థింక్ ఎవ్రీ వన్ ఈజ్ సో సెన్సిటివ్. మన జీవితంలో మన చుట్టుపక్కల ఇప్పుడు ఈవెన్ మీకు అలాంటి ఏదైనా సంఘటన జరిగినా కూడా మీరు సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. సో మధురా శ్రీధర్ గారు వాళ్ళ ఆవిడకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని అసలు ఎంత 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 ఏమంటారు పెద్ద డిస్కషన్, ఇంపార్టెంట్ డిస్కషన్ అయినా కూడా మీ ఆవిడ కాలుస్తే పక్కకి వెళ్ళిపోయి ఆవిడకి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందేనంట. నిజమేనది? ఎందుకు అంత బాండింగ్ అంటే ఇవ్వాలి కదా, మనం కమ్యూనికేట్ చేయాలి కదా. ఓకే. మన మన వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలగాలి. సో ఏంటంటే మీ రిలేషన్ చెప్పండి. అంటే అదొక మిగతా వాళ్ళకి ఒక మెసేజ్ అవుతుంది కదా, అందుకని అడుగుతాను. అంటే కొందరు అంటే నా ఫ్రెండ్స్ అంటారు, నా క్లోజ్ ఫ్రెండ్స్, యూఆర్ ఎ గుడ్ హస్బెండ్ అండ్ గుడ్ ఫాదర్ అని. మరి కావచ్చు అంటే నా నేచర్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉండేది యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి పొజిషన్లో ఉండేవాడిని, మంచి శాలరీ, డబ్బు అంతా ఎవ్రీథింగ్ ఉండేది. పాపం నేను అన్నీ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తా అన్నా కూడా షీ అగ్రీడ్ కదా. జస్ట్ షీ ఎంకరేజ్ అంతే. సో అది బాగా ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ చేస్తుంది. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఫుల్ సపోర్ట్. సో ఐ హ్యావ్ టు బి ఆన్సరబుల్ టు హర్, అకౌంటబుల్, ఆన్సరబుల్. Please subscribe to iDream. Please subscribe for more videos.